తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఆగస్టులో ఈ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా స్టార్ యాంకర్ నటి అయిన అనసూయను హౌస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జబర్దస్త్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ గారు ఆ తర్వాత సినిమాలో నటిస్తూ భారీగా ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. రంగస్థలం, పుష్ప 2తో పాటు మరికొన్ని సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో వరుసగా ఆఫర్లు ఆమెకు క్యూ కట్టాయి. నటిగా బిజీ అయిపోయిన అనసూయ ఆ తర్వాత రియాలిటీ షోస్ కు దూరమైపోయారు. కానీ ఇటీవల తన సినిమాలన్నీ కంప్లీట్ చేసుకోవడంతో బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చిందంట. సీజన్ 8లో పాల్గొంటే భారీ పారితోషికం ఇస్తామంటూ ఆమెకు ఆఫర్ ఇచ్చారట నిర్వాహకులు. అంతేకాకుండా స్టార్ మాలో వచ్చే ప్రోగ్రామ్స్ లో జడ్జిగా, అలాగే హాట్ స్టార్ తీసే వెబ్ సిరీస్ లో నటిగా కూడా ఆఫర్స్ ఇస్తామని చెప్పారట. ఇక బిగ్ బాస్ కి వస్తే ఆమె మరింత పాపులారిటీ పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే అనసూయ కూడా సీజన్ 8లోకి రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలుగులో ఇప్పటి వరకు 7 సీజన్స్ జరగగా అన్ని వాటిలో అబ్బాయిలే విజేతగా నిలిచారు. ఒక్క ఓటీటీ సీజన్ లో మాత్రమే బిందు మాధవి విజేతగా నిలిచింది. కానీ టీవీలో ప్రసారమయ్యే ప్రధాన బిగ్ బాస్ లో మాత్రం ఇప్పటి వరకు మహిళా కంటెస్టెంట్స్ విన్నర్ గా నిలవలేదు. కానీ అనసూయ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆమె గేమ్ లో మంచి టాలెంట్ చూపించడంతో పాటు తన మాటలతో కూడా ఎదుటి కంటెస్టెంట్ కి గట్టి పోటీ ఇవ్వగలదు. అటు ఫిజికల్ గా, ఇటు మైండ్ గేమ్ పరంగా కూడా అనసూయ అద్భుతమైన ప్రదర్శన చేయగలదు. కాబట్టి అనసూయ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ లో ఉంటే ఖచ్చితంగా అది షోకి మరింత ఆదరణ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక అనసూయ వస్తే ఖచ్చితంగా టీఆర్పీ రేటింగ్ అధికంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ లో సీజన్ 7 అధిక రేటింగ్ తెచ్చుకుంది. ఇప్పుడు సీజన్ 8తో అంతకు మించి టీఆర్పీ తెచ్చుకోవాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అందుకే అనసూయతో పాటు దాదాపుగా 20 మంది పెద్ద స్టార్ కంటెస్టెంట్స్ ని మాత్రమే ఈసారి హౌస్ లోకి పంపుతున్నట్లుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగా అనసూయ బిగ్ బాస్ లోకి వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సీజన్ 8ని సరికొత్తగా మేకర్స్ ప్లాన్ చేశారట. ఊహించని ఈ ట్విస్ట్లతో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చే ఎలిమినేషన్ తో ఈసారి బిగ్ బాస్ ఉండబోతుందని తెలుస్తుంది. అంతేకాకుండా రూల్స్ కూడా సరికొత్తగా ఉంటాయట. టాస్కులు, కెప్టెన్సీ విధానం, అలాగే నామినేషన్ ప్రక్రియ కూడా సరికొత్తగా ఉంటుందని తెలుస్తుంది. ఇక మరో ముఖ్యమైన రూల్ కూడా పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ స్టూడియో బయట ఎలాంటి హడావుడి చేయకుండా, ఊరేగింపు లేకుండా సైలెంట్ గా వెళ్లిపోవాలని కూడా నిర్వాహకులు రూల్ పెట్టారట. ఇక సీజన్ 8కి కూడా కింగ్ నాగార్జున గారి హోస్ట్ గా వస్తున్నట్లుగా తెలుస్తుంది. అన్ని కుదిరితే ఆగస్టు చివరి వారంలో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఆగస్టులో ప్రారంభం కాబోతుందా అనేది. ఇందులో స్టార్ యాంకర్ అనసూయ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న అనసూయ తర్వాత సినిమాలో నటిస్తూ సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నారు. రంగస్థలం, పుష్ప సినిమాలతో ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. దాంతో అనసూయ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ లో ఉంటే షో రేటింగ్ పెరుగుతుందని నిర్వాహకులు భావించారట. అందుకే ఆమెకు భారీగా పారితోషికాన్ని ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. ఈ ఆఫర్ అనసూయకు కూడా నచ్చడంతో సీజన్ 8లో కంటెస్టెంట్ గా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. మరి సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా అనసూయ సీజన్ 8లో కంటెస్టెంట్ గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.